నేను ఎప్పుడు స్కూలు అంటే నేను ఫస్ట్లోనే స్కూల్కి సరిగ్గా వచ్చేవాడిని కాదు, తక్కువ. ఈ బ్యాచ్ కూడా నాకు చాలా తక్కువ పరిచయం. ఈ రంగా గ్రూప్ పెట్టినప్పుడు ఒక 7 years అవుతున్నట్టుంది. 10 years. నేను ఒక 7 years నుంచి ఈ గ్రూప్లో ఫాలో అవుతున్నా. బట్ గ్రూప్ కూడా నేను అబద్ధాలు ఆడను, నెలకు ఒక 3 సార్లు 4 సార్లు చూస్తా. చూసిన రోజు మొత్తం కంప్లీట్ చేస్తా. ఈడు వాడు 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 మొత్తం ఫినిష్ చేసి ఒక 2 hours నేను ఇంతే మాట్లాడతాను, కానీ మీకు ఉన్నది చెప్పేసేస్తా. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ కిడ్స్ ఇంజనీరింగ్ ఏఐ, పాప డిప్లొమా హెచ్ఐటి ఫైనల్ ఇయర్. నేను ఒక డైలీ లేబర్ని, అంతకన్నా ఇలాగే నాకు కూడా ఒక ఫేవరెట్ మాస్టరు టీచరు అని ఉన్నారు. వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది మన వాసు మాస్టర్ గారు. వాసు మాస్టర్ గారి హౌస్ కూడా మా ఇంటికి కొంచెం దగ్గరే ఉండేది. సార్ అంటే నాకు పిచ్చి అభిమానం. అది ఎలాగంటే సార్ లేరు అనే విషయం కొద్దిగా పొద్దున్నుంచి నాకు బాధేస్తానే ఉంది. నేను మనకి 6 సబ్జెక్టులు ఉంటాయి. సార్ వచ్చేసి సోషల్ చెప్తారు. నేను సోషల్ శివకిషోర్ కూడా పోటీ ఇచ్చాను కూడా ఒకసారి. కాదు, నేను శివకిషోర్ని ఒకసారి మన 6th నుంచి 10th వరకు చదివాము. వాడిని ఎప్పుడు టాపర్గానే ఉంటాడు వాడు క్లాస్లో. బట్ వాడు ఓరియంటల్ సెక్షన్ అయినా కానీ తర్వాత వాడు సంస్కృతం తీసుకొని అటు వెళ్ళిపోయా. అప్పుడు వాసు మాస్టర్ చెప్పాడు, అరే అన్ని సబ్జెక్టులో రావేంది, ఇక్కడ వస్తాయింది అన్నాడు. ఏమో సార్, నాకు సోషల్ నేను 95, 93 మన సెక్షన్లో మొత్తం టాప్ నేనే. ఆ తర్వాత పర్వాలేదేం లేదు, ఇక్కడ ఎవరున్నారా, వీళ్ళంతా మన ఫ్రెండ్సే కదా, వీళ్ళకి తెలియదారా మనం ఏం చేసేవాళ్ళమని. అయితే ఒక మేడం గారు, మన క్లాస్ టీచరు, బాగా మనం చెప్పుకోవాల్సిన టీచర్ గారు, లలిత మేడం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం గారు అన్న చాలా అభిమానం. మేడం గారు అయితే ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను రాత్రి వచ్చా అది ఇది అని చెప్తుంటే, మేడం గారు హెచ్ఎం అయ్యారు అనే విషయం నాకు ఒక 1 year క్రితమే తెలుసు. మేడం గారు అంటే నాకేం భయం లేదు మేడం, మీరంటే అభిమానం. ప్లస్ ఏంటంటే వీళ్ళందరూ మేడం అది ఇది అంటారు, అసలు నాకు భయం అలాంటిది ఏం లేదు మేడం. మీరు ఫస్ట్ ఇవాళ నేను చూస్తున్నాగా మేడం, పొద్దున్నుంచి ప్రతి విషయాన్ని మీరు పిన్ టు పిన్ అబ్జర్వేషన్ చేస్తా. ఒక కెప్టెన్షిప్ ఈ ప్రోగ్రామ్కి జరిగిన దానికి మీరు హెచ్ఎం అయిన ఒక కెప్టెన్ లాగా దీన్ని హ్యాండిల్ చేశారు. డస్ట్బిన్స్ కానీ ప్రతిదీ, పవర్ గురించి కానీ ప్రతి విషయాన్ని మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. నేను ఇందాక మీతో సెల్ఫీ దిగింది అందుకే మేడం, మీరంటే బాగా అభిమానం మేడం. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను, బోర్ అనిపిస్తే అనుకోమాకండి. అయితే మన మాస్టర్ గారు హెచ్ఎం సార్ మల్లికార్జునరావు సార్ ఉన్నారు. ఆ సారు మనకి అప్పుడప్పుడు వీక్లీ 1 time ఇంగ్లీష్కి వస్తారు. మీరు ఓరియంట్లు, మేము బి సెక్షన్, అయితే వస్తారు సార్. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, సార్ వచ్చి ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటా సారు, అరే సారీ బాగా మాట్లాడండి ఇంగ్లీషు మాట్లాడితేనే స్కిల్స్ కానీ. అప్పుడు ఆ సార్ చెప్పారు, ఇంగ్లీష్ కూడా కొంచెం నాకు ఇంట్రెస్టే, బట్ అంతగా రావులే, ఒక 70-60 అలా వచ్చాయి. అయితే ఇంగ్లీషు మాట్లాడండి బాగా, మీకు వచ్చినా రాకపోయినా చిన్న పదాలైనా 3 ఏదైనా సరే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి, మీకు స్పీక్ డెవలప్ అయింది, మీకు బాగా మాట్లాడతారా అన్నాడు. ఇక అప్పటి నుంచి ఆ సార్ వెళ్ళినాక ఒక 4 days ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నా, చిన్న చిన్న పదాలు అవి ఇవి. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పూట లలిత మేడం గారు వచ్చారు క్లాస్కి. మ్యాథ్స్ క్లాసు స్టార్ట్ అయింది. మన ముద్దపప్పు నాగరాజు అని ఒకడు ఉన్నాడు, వాడు 2 వారాల నుంచి క్లాస్కి రావట్లా. ఇక మేడం గారు ప్రజెంట్ వేస్తున్నారు. ఇక సరే ఏందిరా వాడు రాలేదు ఏదో అన్నారు. నేను అంటనే లేచి, మేడం 2 weeks క్లాస్ మిస్టేక్ మేడం, ముద్దపప్పు నాగరాజు అన్న. మేడం గారికి ఒకసారిగా స్టన్ అయిపోయి, రే ఏంటది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. అదే మేడం 2 weeks క్లాస్ మిస్టేక్ మేడం అన్న. మళ్ళా అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా,
ఇంకా నేను వెంటనే మేడం ఏమన్నా అంటారని చెప్పి, మేడం సార్ ఇలా చెప్పారు, మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, అందుకని ఇలా మాట్లాడతాను. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అప్పుడే వాడికి ఒక బిరుదు ఇచ్చాం మేము, ఇంగ్లీష్ మ్యాన్ అని. ఇంగ్లీష్ మ్యాన్ అలా చెప్పేసా మేడం గారికి. మేడం గారు అరే అలా మాట్లాడకూడదు, మీరు అన్నీ తప్పులు మాట్లాడుతున్నారు. నేను అప్పుడు మేడం చెప్పింది మనకు చెప్పిన, నేను అయినా మేడంతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టా. మేడం ఇంకా అలానే మాట్లాడమన్నారు, మేము అలానే మాట్లాడతాం, ట్రై చేస్తాం, బట్ ఇంకా కొంచెం ప్రిపేర్ అవుతాం అది ఇది అని చెప్పేసా. ఇంకా అప్పటి నుంచి మేడం గారు నన్ను ఇంగ్లీషు మ్యాన్, అరే ఏంట్రా క్లాస్కి రాలేదని పిలిచేవారు. ఓకే మీకు ఏదన్నా బోర్ కొడితే సారీ, ఏదో చెప్పాల్సింది చెప్పా, అంతే. థ్యాంక్ యూ. నేను కేవలం రాధాకి వెళ్ళే చూస్తున్నాను.